హాయ్ నమస్కారం నేను దివ్య వెల్కమ్ టు ఆరెంజ్ అవెన్ ఈ రోజు మనం బేకరీ స్టైల్ చికెన్ రోల్ మన ఇంట్లో తయారు చేయబోతున్నాను టేస్టీగా క్రిస్పీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాము మనకి ఫస్ట్ మనం ఫిల్లింగ్ రెడీ చేసుకోవాలి దానికోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పెడుతున్నాను అలాగే 2 పచ్చిమిరపకాయలు కావాలి అది కూడా అంటే చిన్న పచ్చిమిరపకాయలు అండి అది కూడా కట్ చేస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి ఒక స్పూన్ అంటే ఒక టీ స్పూన్ తీసుకోండి కొంచెం చికెన్ కావదా అందుకని కొంచెం కరివేపాకు కూడా చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను మన ఫిల్లింగ్ లోపల కదా అందుకని పెద్ద పెద్దగా వేస్తే ఫిల్లింగ్ బాగుండదు అందుకని ఇప్పుడు నేను అది కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టి పెట్టిన చికెన్ దాన్ని కొంచెం నలిపిన చాకతోనే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం మనకి ఏ ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి నూనె వాడుతున్నాను మనకు బాగా అలవాటు అని తెలుసు కదా ఫస్ట్ మనం తీసి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా దాన్ని కొంచెం ఆయిల్ వేసి లైట్గా వేయించాను తర్వాత మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలు కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు ఇది లైట్గా వేయించుకోవాలి దానికి తగినట్టు ఉప్పు వేసేసుకోండి ఇది లైట్గా కలర్ చేంజ్ అయ్యేటప్పటికి మనం 1 టీ స్పూను ధనియాల పౌడర్ను కొంచెం పసుపు అలాగే కొంచెం కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ వేస్తున్నాను ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి కొంచెం గరం మసాలా 1 టీ స్పూన్ వేసేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది కదా ఇప్పుడు నేను ఒక 2 పించ్ సోంపు పౌడర్ చేసి పెట్టాను అది వేస్తున్నాను సోంపు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసింది ఇప్పుడు మనం చికెన్ వేసుకోవచ్చు చూడండి చికెన్ మరీ చిన్న పొడిగా కాదు కానీ క్రష్ చేసినట్టుంది అది వేసి బాగా కలపండి ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ల వాటర్ పోసుకోవచ్చు అంటే ఎక్కువ కాదు జస్ట్ ఈ మసాలా అన్ని చికెన్కి పట్టేటట్టు కలపడానికి ఆ వాటర్ తడితో మసాలా అన్ని పట్టి బాగుంటుంది ఇప్పుడు ఇది చూడండి ఒక 2 నిమిషాలు మూత పెట్టాను ఒకసారి మిక్స్ చేయండి అంటే మనం పోసిన వాటర్ తడి ఉంది కదా అది తగ్గిపోవాలి ఇంకా ఒక 2 మినిట్స్ మూత పెడితే మనకి ఫ్లేవర్ అంతా పట్టి బాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు మైదా పిండి వేస్తున్నాను ర్యాపర్ చేసుకోవాలి కదా దానికోసం 1 కప్పు మైదా పిండి వేస్తే దానికి తగినట్టు ఉప్పు వేసేసుకోండి అలాగే 1 కప్పు వాటర్ పోసుకోండి 1 ఎగ్ కూడా వేద్దాము అంటే పిండి మనం ర్యాపర్ ప్యాక్ చేసేటప్పుడు పగిలిపోకుండా సాఫ్ట్గా రావాలి కదా అందుకని ఒక దోశ బ్యాటర్ లాగా లూజ్గా రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు వాటర్ సరిపోలేదు అని అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ పోసి కలుపుకోవచ్చు మనం దోశ ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్ మీడియంగా వేడెక్కేటప్పటికి బ్యాటర్ పోయాలి ఒక పెద్ద స్పూన్ పోసి ఇలా రౌండ్గా తిప్పితే మనకి సాఫ్ట్గా పల్చగా దోశలాగా రెడీ అవ్వాలి ఈ ర్యాపర్లో కదా మనం చికెన్ ప్యాక్ చేసేది అందుకని బాగా మెత్తగా ఉండాలి ఇదిగో ఇలా ఉంది కదా ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు అది తిరగబెట్టాల్సిన అవసరం లేదు ఓవర్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఉడికితే చాలు మళ్ళీ మనం ఆయిల్ ఫ్రై చేసుకుంటాం కదా చూడండి ఇదిగో కలర్ ఏం చేంజ్ అవ్వలేదు కానీ పైన వాటర్ అనేది తగ్గిపోయి దోశలాగా అయింది కలర్ అసలు చేంజ్ అవ్వకూడదు ఇప్పుడు మనం దోశ చేసిన బ్యాటర్ ఉంది కదా ఆ బ్యాటర్ తీసుకొని సైడ్స్లో కొంచెం రాస్తున్నాను ఎందుకంటే మనం చికెన్ ప్యాక్ చేసేటప్పుడు ఓపెన్ అయిపోకూడదు మళ్ళీ ఆయిల్ ఫ్రై చేయాలి కదా ఈ ప్యాక్ అదుకొని బాగా నీట్గా ఉండడానికి ఓపెన్ అయిపోకుండా చూడండి ఇప్పుడు మనం కొంచెం ఫిల్లింగ్ దాని లోపల పెట్టుకొని ఇలా మడత పెడుతున్నాము జాగ్రత్తగా దోశ చినిగిపోకుండా మనం ఓవర్గా ఫిల్లింగ్ పెట్టినా సరిగా రాదు అందుకని కొంచెం మనకి తగినట్టు పెట్టేసుకోండి
నీట్గా ఇలా చిన్నగా చుట్టుకోండి. ఇదిగో మన చికెన్ రోల్ ఒకటి రెడీ అయిపోయింది కదా. ఇదిగో మనం పిండి వేసాం కాబట్టి బాగా అదుకుంది సైడ్స్ అంతా నీట్గా. మనం పక్కన పెట్టిన ఓపెన్ అయ్యి రాదు. అలాగే అన్నీ రెడీ చేసేయండి. ఇలాగే రాయండి, అలాగే ఫిల్లింగ్ పెట్టేసుకోండి, కవర్ చేసేసుకోండి. రెడీ అయిపోయింది కదా. ఇదిగో మన ఫిల్లింగ్స్ అన్నీ పెట్టి రెడీ చేసేసాము. ఇప్పుడు కొంచెం బ్రెడ్ క్రమ్స్ కావాలి, అలాగే ఒక ఎగ్ బీట్ చేసింది కావాలి. కొంచెం ఆయిల్ పోస్తున్నాను కడాయిలో. అది కూడా ఓవర్ హీట్ అవ్వకూడదు, మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఓవర్గా హీట్ అయితే మాడిపోయింది, అంటే వేయంగానే బ్రెడ్ క్రమ్స్ అంతా నల్లగా అయిపోతుంది. అందుకని ఇలా ఎగ్గిలో ఒక్కసారి రోల్ చేసుకోండి, అలాగే బ్రెడ్ క్రమ్స్లో కూడా రోల్ చేయండి. చుట్టూ అంతా బాగా ఫిల్ అయ్యేదాకా రోల్ చేయండి. ఇలాగే చేయండి. ఇప్పుడు మనం వేసి మీడియం వేడెక్కిన ఆయిల్లో వేసుకోవచ్చు. ఇదిగో ఓవర్ హీట్ లేదు, మీడియంగానే ఉంది. ఇప్పుడు వేసుకోవచ్చు. ఇలాగే అన్నీ ఒకేసారి కుదరదు కదా, కుదిరేటట్టు వేసుకోండి. మిగిలేది కూడా వేస్తున్నాను. వేసేసాను, 4 వేసేసాను. ఇంకా చిన్నగా తిప్పుకోవచ్చు. అంటే కింద ఫ్రై అయింది కదా, చూడండి కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు చిన్నగా జాగ్రత్తగా తిప్పండి. ఓవర్ కలర్ చేంజ్ అయిపోకూడదు. జాగ్రత్తగా ఏదైనా ఫోర్క్ కానీ చిన్న స్పూన్ కానీ ఏదైనా తీసుకొని తిప్పండి, ఏం పర్వాలేదు. ఇది పెద్ద గరిటె అంటే జాగ్రత్తగా తిప్పాలి, ఎక్కడైనా తగిలితే చినిగిపోయిద్దేమో పగిలిపోయిద్దేమో అన్నట్టు. అన్నీ తీసేస్తున్నాను. మన చికెన్ రోల్ రెడీ అయిపోయింది. చూడడానికి బాగుంది కదా, చూడడానికి బాగున్నట్టు తినడానికి చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఎలా ఉందో లోపల కట్ చేసి చూపించాలి కదా. పిల్లలకి స్నాక్స్గా బాగా టేస్టీగా ఉంటుంది, అందరికి బాగా నచ్చుతుంది. మన చికెన్ రోల్ అందరు చూసారు కదండి. బయట క్రిస్పీగా, లోపల చికెన్ అంత టేస్ట్, మసాలా చాలా టేస్ట్ బాగుందండి. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరికి హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వరం జాయిన్ కంటిన్యూస్. బై బాయ్.